చెయ్యిర్రి. ఓసిని అన్నాలం పాడగాను మన ఎమ్మెల్యే సారు రాజీనామా చేసి మళ్ళా ఎలక్షన్లకు పోవాల్సిన అవసరం ఆయనకేమున్నదే? రాజీనామా చేయాల్సిన అవసరం మన ఎమ్మెల్యే సార్కు లేదు కావచ్చు, కానీ ఆ అవసరం తీసుకొచ్చేదాకా ఎంబడి పడుతూనే ఉంటారు కారు పాచోళ్ళు. అందుకే నా మాట మీద ఆయన జల్లిన రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లకు పోయింది అనుకో, గాలిలోనే గెలుస్తాడు. అవును, నువ్వన్నట్టు మన ఎమ్మెల్యే సారు కారు పార్టీలకు గెలిచి చెయ్యి పార్టీలకు వచ్చిండు కాబట్టి కారు పాటోళ్ళు కోర్టుల చుట్టూ తిరిగైనా వీళ్ళ పదవులను ఊడప్ప చేసేదాకా ఇచ్చిపెట్టేటట్లే లేరే. కారు పాచోళ్ళు ఇడువని ఇడవకపోని, కానీ మన ఎమ్మెల్యే సార్ రాజీనామా చేసేదాకా నేను అస్సలకే ఇచ్చిపెట్టా. అరే సార్ రాజీనామా చేసి మళ్ళీ జల్లిన ఎలక్షన్లకు పోతే మేము వచ్చిన గాలిలో గెలిపించుకుంటామే అంటాను. సారు నీ బాంచను నీ దండం పెడతా, మీరు అయితే జల్లిన రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లకు పోరి సారు. నీ అవ్వా ఎమ్మెల్యే సార్ ఎదురు పడితే కట్టాలు తీర్చమని అడుగుడేమో గాని నువ్వు రాజీనామా చెయ్యి సార్ అని ఆయన కాళ్ళ మీద పడేటట్టే ఉన్నవేమే. ఎందుకు గంతగానం కాయసి పడుతున్నావు చెప్పు? ఎందుకంటే మా ఆశలు ఆశయాలు మాకుంటాయి, అన్నీ చెప్తారా నీకు? వాళ్ళకైతే నెల రోజులు పొద్దు మాపు పండుగే పండుగ అయిందట. గట్ల మాకు కావాలనే ఆశ ఉండదా చెప్పు? అలా మా ఎమ్మెల్యే సారు పాచి మారి అసలుటప్పుడు ఆయన రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయాలన్నా వద్దా? ఇంతకు వాళ్ళెవలు? వాళ్ళకు నెల రోజులు పొద్దు మాపు ఏం పండుగ అయ్యింది? ముచ్చటేందో చక్కగా చెప్పు రాదు ముసలోడా. అరే గా జూబ్లీ విల్స్లో నిన్న ఎలక్షన్లు జరగలేదా అనే? నెల రోజుల కానుంచి పొద్దు మాపు పండుగే పండుగ అట. తాగుతామన్న కీసలు ఇచ్చిర్రట, తాగినంత మందు పోసిర్రట. ఆడోళ్లకు రంగురంగుల చీరలాట, ఓటుకి 2500 రూపాయలట, బిర్యానీ పొట్టాలట. అక్క ఓట్ల పండుగ తలుచుకుంటేనే యువ సంబరం అనిపిస్తుంది అనుకోరాదు. అసలుటప్పుడు మా ఎమ్మెల్యే సార్ రాజీనామా చేయాలి అవద్దా? చెయ్యాలి, ఎలక్షన్లో పోవాలి. సిగ్గున్నదా జిడిగించా అంటే నల్లగున్నా, నాకేం సిగ్గు అన్నదట. అగో అట్లున్నది ముసలోడా నీ కథ కూడా. నియోజకవర్గం అభివృద్ధి కోసం ఆలోచించవు గాని నీ తాగుడు తిన్నులకు ఓట్లు రావాలి అని మన ఎమ్మెల్యే సార్కు రాజీనామా చేయమంటున్నావు అన్నట్టు, అంతేనా? నియోజకవర్గ అభివృద్ధి గజవనికి కావాలి. ఓట్లనాడు మా ఒక్కరోజు మా జనాల కడుపు నిండు మాకు అవసరం. అరే అంతేకాదు పిల్ల, ఇప్పుడు మా ఎమ్మెల్యే సారు మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లకు పోయిండు అనుకో, అప్పుడు మా నియోజకవర్గ అభివృద్ధి కోసానికి మా ఎమ్మెల్యే గెలుపు కోసానికి మా ముఖ్యమంత్రి సార్ వస్తాడు. వాళ్ళు అధికారంలోకి వచ్చిన 100 రోజులలోనే అమలు చేస్తామని చెప్పి అమలు చేయనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఈ వారం రోజులలోనే అమలు చేసి మా నియోజకవర్గ అభివృద్ధి కోసానికి ముఖ్యమంత్రి సార్ మస్తు కష్టపడతాడు. అందుకోసమే మా ఎమ్మెల్యే సార్ రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లకు పోవాలా వద్దా? అదే మేము కోరుకుంటాను. మా ఎమ్మెల్యే సార్ రాజీనామా చేయాలి. ఎవరు లేడా?